హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు విజన్ బోర్డు గురించి చెప్పబోతున్నాను. విజన్ బోర్డ్ అంటే మీకుండే కోరికలన్నీ మీరు ఒక అట్ట ఒక అట్ట ఉంటుంది కదా, ఒక బోర్డు లాంటివి తయారు చేసుకొని అండ్ మీకుండే కోరికలు అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా పైలట్ జాబ్ కానీ, డాక్టర్ కానీ ఏదన్నా కావాలనుకుంటున్నారు. ఆ డాక్టర్ పిక్చర్స్ కానీ, ఇలా పైలట్ పిక్చర్స్ కానీ, లేకపోతే ఆర్మీలో చేరాలనుకుంటున్నారు ఆ పిక్చర్స్ కానీ, ఏదో మీకు ఏది ఇష్టమో అలాంటి పిక్చర్స్ కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మనీ బాగా సంపాదించాలంటే పిక్స్ ఉంటాయి కదా, మనీ పిక్స్ కట్టలు కట్టలుగా, అలాంటి ప్రింట్అవుట్ తీసుకొని ఆ బోర్డులో పెట్టండి. ఆ తర్వాత మీరు స్లిమ్ కావాలనుకుంటే స్లిమ్గా ఉండే అమ్మాయి పిక్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు మ్యారేజ్ కావాలనుకుంటుంటే ఆ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఆ పిక్స్ కూడా పెట్టుకోండి, ఎవరికన్నా మ్యారేజ్ అయినట్టు. లేకపోతే అలాగా ఆ బోర్డు ఫుల్గా మీ కోరికలు ఉండాలన్నమాట. మీ కోరికలకు సంబంధించిన పిక్స్ ఉండాలి. అవి ప్రతిరోజు మీరు చూసుకుంటూ ఉండాలి. తప్పకుండా ఇవి నా లైఫ్లో జరుగుతాయి. మీకు ఫారెన్ వెళ్ళాలని ఆశ ఉంటే కూడా ఆ ఫారెన్లో ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ పిక్స్ కూడా పెట్టేసుకోండి. అలాగా రోజు దాన్ని చూస్తా ఇవి తప్పకుండా నా దగ్గరికి వస్తున్నాయి, నా దగ్గరికి అట్రాక్ట్ యూనివర్స్ నాకు సెండ్ చేస్తూ ఉంది. మీ బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ మీకు కావాలంటే కూడా వాళ్ళ పిక్ కూడా పెట్టి మీరు ఇలా చేయొచ్చు విజన్ బోర్డులో. ఇలా రోజు చేస్తూ ఉండారంటే వీలైనంత ఎక్కువ టైము మీరు ఎక్కడ స్పెండ్ చేస్తారో, ఎక్కడైతే ఎక్కువగా ఆ టైం మీ చూపులు ఉంటాయో అక్కడ ఈ విజన్ బోర్డు పెట్టుకోవాలన్నమాట. అది ప్రతిరోజు బాగా చాలాసార్లు చూస్తా దాన్ని మీరు అఫర్మేషన్స్ చెప్తా అట్రాక్ట్ చేస్తూ ఉండారంటే త్వరలో మీ కోరికలన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, ఇది తప్పకుండా చేసి చూడండి. ఇది మీకు వర్క్ అవుతుంది. చాలా త్వరలో మీ కోరికలు తీరుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు రీడింగ్కి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మేషరాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. జూన్ మంత్లో మేషరాశి వాళ్ళకి ఏమేమి జరుగుతాయి, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవంతా మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, మేషరాశి వాళ్ళు అగ్నితత్వం. వీళ్ళు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇది మేష లగ్నం ఆరు మేష రాశి వాళ్ళకి రిజనేట్ అవుతుంది. 50% మీకు జరిగేదానికి అవకాశం ఉంది. మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఫ్యామిలీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ ప్లేస్, కిడ్స్ ఆర్ లవర్ అండ్ మీ డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్, మదర్ ఇన్ లాస్ హెల్త్, ఫాదర్స్ హెల్త్ అండ్ మీ వర్క్ ప్లేస్, మీ లాభాలు, ఖర్చులు. ఓకే, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉందో చూస్తాం. మేషరాశి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? ఓ మై గాడ్, ఏదో మీకు హార్ట్ పెయిన్ వచ్చేటట్లుగా ఏదో జరగబోతూ ఉంది జూన్లో. మీకు ఎవరో నమ్మక ద్రోహం చేయబోతున్నారు. మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమందికి హార్ట్ అటాక్ కూడా రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఏదో బాధపడుతున్నారు, మీరు మానసికంగా బాధపడుతూ ఉన్నారు. అండ్ ఇంట్లో పరిస్థితులు, మీకు ఇష్టం లేని పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, లేదా ఇంట్లో వాళ్ళతో ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళవచ్చు, ఫారెన్ వెళ్ళవచ్చు, లేదా అదే ఇల్లు షిఫ్ట్ కావడం అలాంటివి ఏదైనా చేయొచ్చు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్తో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. మీరు ఎంత ప్రేమిస్తే వాళ్ళు అంత ప్రేమని మీకు ఇస్తూ ఉంటారు. వాళ్ళు బాగా అంటే మంచి స్థితిలోనే ఉన్నారు. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. మీ మదర్ హెల్త్ చాలా బాగుంది. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీ కిడ్స్ ఆర్ లవర్ వాళ్ళ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మీ లవర్ తన ఫీలింగ్స్ని మీతో చెప్పకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. డే టు డే లైఫ్లో మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు. డే టు డే లైఫ్లో మీ చుట్టూ ఉండే వాళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ చాలా పొసెసివ్గా ఉంటారు. వాళ్ళ గురించే వాళ్ళు చూసుకుంటుంటారు కానీ మిమ్మల్ని పట్టించుకోరు. అలాంటి పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్. మీ మదర్ ఇన్ లాకి మీకు ఏదన్నా ఆర్గ్యుమెంట్ రావచ్చు. మిమ్మల్ని ఆమె హర్ట్ చేయొచ్చు. మీరన్నా ఆమెను హర్ట్ చేయొచ్చు, లేదా ఆమెన్నా మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. అండ్ మీ ఫాదర్ని మీరు మిస్ అవ్వబోతున్నారు. అంటే
వాళ్ళు వేరే ఊరికి వెళ్ళడమో లేకపోతే మీ దగ్గర ఉంటే మీ దగ్గర నుంచి వెళ్ళడమో ఏదో జరుగుతుంది సంథింగ్. అండ్ వర్క్ ప్లేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఏమనుకుంటే అలా జరుగుతుంది. మనీ ఫ్లో బాగుంటుంది. మీకు జాబ్ రావాలంటే జాబ్, ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ వస్తుంది. మీరు ఒక సన్ లాగా షైన్ అవుతారు వర్క్ ప్లేస్లో జూన్లో. అండ్ మీకు లాభాలు ఎంత వస్తున్నాయి మీరు ఎవరితోనూ చెప్పరు. బాగానే వస్తుంటాయి లాభాలు, కానీ మీరు ఎవరితోనూ చెప్పరు. అండ్ ఖర్చులు బాగా ఖర్చు పెట్టారు. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఖర్చు పెడతారు మీరు. ఓకే, మేషరాశి వాళ్ళకు కొంచెం డిప్రెషన్కి గురవుతారు. మీకు బాధపడే సంఘటన ఏదో జరగబోతూ ఉంది. మీకెవరో నమ్మకద్రోహం చేస్తున్నారు. మీ హెల్త్ చూసుకోండి. ఎప్పుడు మనం ఎమోషనల్ అప్సెట్ అయిపోతే ఫిజికల్గా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందుకే ఎమోషనల్ అప్సెట్ అవ్వకండి. అంటే బాధలు వస్తుంటాయి, బ్యాలెన్స్గా ఉండాలి. మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోండి, లేదా టెంపుల్స్కి వెళ్ళండి, ప్రేయర్స్ చేయండి. నాకు ఎక్కువ బాధలు రాకుండా చూడండి, యూనివర్స్కి ఏంజల్స్కి ప్రే చేయండి. మీరు నమ్మిన భగవంతుడిని కోరుకోండి. నాకు బాధలు ఎక్కువ లేకుండా చూడు స్వామి, నా మనసు అంత బాధపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయొద్దు అని వేడుకోండి. మీ ఫ్యామిలీతో మీరు ఏదో ట్రిప్కి వెళ్తూ ఉన్నారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి ఈక్వల్ గివ్ అండ్ టేక్లో ఉంటారు. మీ మదర్ మీ దగ్గరికి రావచ్చు. అండ్ మీ చుట్టూ ఉండే మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి వాళ్ళ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ లవర్ తన ఫీలింగ్స్ మీతో చెప్పకుండా కంట్రోల్ చేసుకున్నారు. డే టు డే లైఫ్లో ఎవరో మీకు నమ్మకద్రోహం చేస్తూ ఉంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ చాలా పొసెసివ్గా ఉంటారు. మీ మదర్ ఇన్లాతో మీకు ఆర్గ్యుమెంట్ వస్తుంది. మీ ఫాదర్ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, లేకపోతే మీ ఫాదర్ని మీరు మిస్ అవబోతూ ఉన్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక సన్ లాగా ఉంటారు, బాగా బ్రైట్గా ఉంటారు. మీ కోరికలన్నీ తీరుతాయి, మీకు లాభాలు వస్తాయి. దాన్ని ఎంప్రెస్ లెవెల్లో ఖర్చు పెడతారు. ఓకే, ఇది మేషరాశి వాళ్ళకి. నాకు కమెంట్స్లో పెట్టండి. ఇది మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే ఇవన్నీ జరుగుతున్నాయో నాకు తప్పకుండా కమెంట్స్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days మీకు ఏం జరుగుతుందో చూద్దాం. మేజర్ అకానా ఫస్ట్ 10 daysకి, మేజర్ అకానా సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. ఇప్పుడు మైనర్ అకానా. మైనర్ అకానా సెకండ్ 10 daysకి, ఇది థర్డ్ 10 daysకి. మేషరాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ ఇది. ఫస్ట్ 10 days మీరు బాగా స్ట్రెంత్ అవుతున్నారు. ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంత్ అవుతారు. మీ మానసిక ధైర్యం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువ అవుతుంది. అండ్ మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీ చుట్టూ సరౌండింగ్స్ కూడా హ్యాపీగా పెట్టుకుంటారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది రియాలిటీలో చేస్తారు. ఎందుకంటే మీకు మానసిక ధైర్యం బాగా పెరుగుతుంది. ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం మీ పనులు చేస్తారు ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 daysలో మీకు న్యాయం లభిస్తుంది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. కొంతమందికి మ్యారేజ్ జరగవచ్చు. అండ్ మీరు ఒక ట్రిప్కి వెళ్తారు. 6 of Wands లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఒక ట్రిప్కి వెళ్తారు సెకండ్ 10 daysలో. కానీ తర్వాత సెకండ్ 10 daysలో మీకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ 10 days మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సూపర్. నేను చెప్పాను కదా, మీరు వర్క్ ప్లేస్లో సన్ లాగా ఉంటారు. ఇక్కడ కూడా సన్ వచ్చింది చూడండి, బాగా బ్రైట్గా ఉంది. మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు వర్క్ ప్లేస్లో కానీ, రిలేషన్షిప్ లెవెల్లో కానీ. అండ్ 2 విషయాల మధ్య జగలవుతారు లాస్ట్కి. ఓకే, మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక సన్ లాగా ఉంటారు. అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి, ఒక్కటే వచ్చింది నెగిటివ్ కార్డ్ ఇక్కడ. మిగతా అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మేషరాశి వాళ్ళకి జూన్ సూపర్గా ఉండబోతుంది. మీరు చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఒరాకిల్ గైడెన్స్ చూస్తాం. మేషరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. ఏంజల్ ఆఫ్ లవ్. మీరు ఒక ఏంజల్ లాగా ఉన్నారు, ఒక ప్రేమ దేవతగా ఉన్నారు. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీరు ఎవరికన్నా ప్రపోజ్ చేయొచ్చు. హ్యాపీ ఫ్యామిలీ, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. కొందరికి మ్యారేజ్ అవుతుంది. ఏంజల్స్ మెసేజ్ ఫర్ ఏరిస్. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి. నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్లో రొమాన్స్ వస్తుంది. సూపర్, మంచి కార్డ్స్ వచ్చాయి కదా మేషరాశి వాళ్ళకి. అండ్ యానిమల్ మెసేజ్. మేక్ యువర్ డ్రీమ్స్ రియల్.
మీ కలలు నిజం చేసుకోండి. ఓకే, నేను చెప్పాను కదా ఇప్పుడు విజన్ బోర్డు గురించి. ఆ విజన్ బోర్డులో మీరు ఏం కోరుకుంటున్నారో ఆ ఫోటో ప్రింట్అవుట్ తీసుకొని ఆ విజన్ బోర్డులో పెట్టేస్తుండండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెట్టేసి ఎప్పుడు దాన్ని చూస్తా అఫర్మేషన్ చెప్పండి. ఇది నా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలంటే నేను ఫారెన్కి వెళ్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాగా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండండి. ఆ విజన్ బోర్డ్ చూసి నా దగ్గరికి ఆ మనీ వస్తుంది. రకరకాల మార్గాల ద్వారా నా దగ్గరికి మనీ వస్తుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ నా లైఫ్ పార్ట్నర్ అయ్యారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. యూనివర్స్ థ్యాంక్ యూ, యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్. ఇలాగ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండండి. నేను మేనిఫెస్టేషన్ వీడియో కూడా ఒకటి పెడతాను త్వరలో. దాన్ని చూసి అఫర్మేషన్స్ ఎలా చెప్పాలో నేర్చుకోండి. ఇలా చెప్పుకుంటా ఉంటే మీ కోరికలన్నీ త్వరలో మేనిఫెస్ట్ అవుతాయి. మేషరాశి వాళ్ళకి జూన్ మంత్ చాలా సూపర్గా ఉంది. కానీ కొంచెం ఏదో ఒక మీకు హార్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ ఏదో జరగబోతా ఉంది. ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగితే నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.